రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులకు 3 దశల్లో టీపీసీసీ టాస్క్ను నిర్దేశించింది. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. ఇక జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు ఆహ్వానించాలని కూడా సూచించింది. ఇక టాస్క్ 2లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, టాస్క్ 3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. రైట్ రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులకు 3 దశల్లో టీపీసీసీ టాస్కులు నిర్దేశించింది. ఆ టాస్కులు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ప్రధానంగా 3 టాస్కులు విధించినట్టు తెలుస్తుంది. ఆ 3 టాస్కులు విభజనకు సంబంధించి ఎలా కార్యాచరణ ఉండబోతుంది, ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, టీపీసీసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేసింది. ఇక ఈ అంశం పైన కూడా ఈ రోజు ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇక ఏదైతే పరిశీలకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఇక ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్ తో పాటుగా సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా పూర్తిగా పిసిసి ప్రక్షాళన దిశగా వెళ్ళాలని పార్టీకి సంబంధించి కూడా సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ఇక పూర్తి స్థాయిలో కార్యకర్తలను సందిగ్ధం చేయాలని కూడా పూర్తిగా పరిశీలనకు సంబంధించి కూడా సమావేశంలో కీలకమైన అంశాలపైన కూడా చర్చకు వచ్చాయి. ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా టాస్కులకు సంబంధించి అంటే 3 టాస్కులకు సంబంధించి కూడా పిసిసి ఇప్పుడు ఫోకస్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా బూత్ లెవెల్ నుంచి ఇక రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేసే దిశగా టాస్కులకు సంబంధించి కూడా ఏదైతే టాస్కులకు సంబంధించి కూడా విధించడం జరిగింది. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు సంబంధించి కూడా అన్ని జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. ఇక జిల్లా సమావేశాలకు సంబంధించి కూడా బ్లాక్లు, మండల స్థాయి అధ్యక్షులతో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటుగా పిసిసి, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించాలి. ఇక టాస్క్ 2లో భాగంగా అసెంబ్లీ, బ్లాక్ లెవెల్లో మీటింగ్స్ నిర్వహించాలి. అంటే ఆ 2వ టాస్క్ లో భాగంగా అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే బ్లాక్ లెవెల్ కి సంబంధించిన మీటింగ్స్ ఈ సమావేశాల్లో నిర్వహించాలని కూడా 2వ టాస్క్ లో పేర్కొనడం జరిగింది. ఇక 3వ టాస్క్ కు సంబంధించి కూడా మండల్ లెవెల్స్ లకు సంబంధించి కూడా ఆ మీటింగ్స్ నిర్వహించాలి. అంటే ఈ మీటింగ్స్ కి సంబంధించి కూడా జై బాపు, జై సంవిధాన్ కి సంబంధించి కూడా ఇక ఏదైతే ప్రజల నుంచి ఏ విధంగా విశేషణ ఆదరణ వస్తుందో ఇక వాటిని కంటిన్యూ చేస్తే చేస్తూనే ఇప్పుడు బ్లాక్ లెవెల్ కావచ్చు, మండల స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందో వీటన్నిటికి సంబంధించి కూడా ఆ సమావేశాల్లో బలోపేతంగా ఏదైతే బలంగా వినిపించలే సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒకవైపు మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 200 ఉచిత విద్యుత్ కావచ్చు, ఇక
ఏదైతే 500లకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ తో పాటుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇక రైతులకు సంబంధించి కూడా 500 బోనస్ తో పాటు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉంది. ఒకవైపు కులగణనకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి కూడా 42% రాజకీయాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా కీలకమైన అంశాలు. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తారు కాబట్టి సమావేశాల్లో ప్రధానంగా ఈ ఎజెండా పైన కూడా చర్చించడానికి కూడా ప్రధానంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇక పూర్తి స్థాయిలో అంటే మండల్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి ఇక జిల్లా స్థాయి వరకు కార్యవర్గ కూర్పు జరగాలి. కొత్తగా ఆ మండలి జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, నూతన సంబంధించిన డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి భర్తీ చేసేందుకు టిపిసిసి సన్నిద్ధమైంది. ఇక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుంటూ ఇక పార్టీ సంస్థాగతంగా బలోపేతంతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి సన్నిద్ధం కావాలి, కార్యకర్తలను సన్నిద్ధం చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా పార్టీ విస్తృత ప్రచారం కావచ్చు, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా భావజాలం ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న సిద్ధాంతాలన్నిటికీ కూడా ప్రజల వరకు చేరేయాలని కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే దిశానిర్దేశం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి కూడా రిజర్వ్ ఏదైతే 42% కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే జై బాపు జై సంవిధానికి సంబంధించిన ర్యాలీలు కావచ్చు, ఒకవైపు సమావేశాలు నిర్వహిస్తుంది, రాజ్యాంగానికి సంబంధించి కూడా రక్షించే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఒకవైపు బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, తీసుకొస్తున్న నల్ల చట్టాల అన్నిటిపైన కూడా జై బాపు జై సంవిధానికి సంబంధించి కూడా ఆ ర్యాలీలో ఆ సమావేశాల్లో కూడా వాటన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నాం. ప్రజలంతా కూడా దానికి విశేష ఆదరణ వచ్చింది. ఇక ఇప్పుడు అందరూ కూడా సన్నిద్ధం కావాలి, సమావేశాలు నిర్వహించాలి. 25 నుంచి 30వ తేదీ వరకు కూడా డెడ్ లైన్ విధించడం జరిగింది. జిల్లా స్థాయి సమావేశాలు జరగాలి, అన్ని కూర్పు జరగాలి, కార్యవర్గ కూర్పు జరగాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ టార్గెట్ గా వెళ్ళాలి, మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోవాలని కూడా ప్రధానంగా ఈ అంశాలన్నిటిపైన కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేసిన నేపథ్యం అయితే ఉంది. రాష్ట్రం రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.